జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సభాధ్యక్షులు, మన స్థానిక శాసనసభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు చింతా ప్రభాకర్ గారికి, గౌరవనీయులు మన డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారికి, గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు హకీం గారు, గౌరవనీయులు శివరాజ్ పాటిల్ గారు, గౌరవనీయులు మల్లాగౌడ్ గారు, గౌరవనీయులు బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు ముఖీం గారు, గౌరవనీయులు రాజేందర్ గారు, మనోహర్ గౌడ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నరారెడ్డి గారు, మరి పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ గారు, చీల మల్లన్న గారు, ఆంజనేయులు గారు, మధుసూదన్ రెడ్డి గారు, విఠల్ గారు, చక్రపాణి గారు, కొండలరెడ్డి గారు, పాండురంగం గారు, సరళ పుల్లారెడ్డి గారు, మరి మందుల వరలక్ష్మి గారు, కాసాల బుచ్చిరెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులు, గౌరవ కౌన్సిలర్లు, మా డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, పెద్దలు సీనియర్ నాయకులు క్షమించాలి, డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది, మనం 40%, 4,000కు పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు, మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం, కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇళ్ళే కూడా అల్లే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల, ఏమంటాడు, నేను 66% గెలిచిన, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10, 12 వస్తాయి. 10, 12 ఎమ్మెల్యేలు వస్తాయి. గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు పోయిన తాప 10 జిల్లా పరిషత్లకు 10 మనమే గెలిచినాం. 33 జిల్లా పరిషత్, 30 జిల్లా పరిషత్లు ఉంటే 30 మనమే గెలిచినాం. 149 మున్సిపాలిటీలు ఉంటే 145 బీఆర్ఎస్ గెలిచింది. 10 డిసిసిబీలు బీఆర్ఎస్ గెలిచింది. మరి అప్పుడే మనకు 39 వచ్చింది. మరి నీకు 66 వచ్చింది, నీకు వచ్చింది 50 లోపలనే. కానీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటుంది 66. మరి నీకు 10, 12 ఎమ్మెల్యేలు అంతకంటే ఎక్కువ రావు. మళ్ళీ అందరు ప్రజలు కూడా
మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. నీ ముఖానికి ఎరువులు ఇచ్చే తెలియదు కదా. ఇప్పుడు పంట పండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. యాప్ ఇవాళ స్టార్ట్ చేసిండ్రు. ఎరువు బస్తాలు కావాలంటే లైబ్రరీ యాప్లో కొట్టుంది. యాప్లో కొట్టే ఇప్పుడు ఒక సంచిస్తాం, నెలకు ఒక సంచిస్తాం, మళ్ళీ 3 నెలలకు ఒక సంచిస్తాం. ఇక సంచికి తిరగాలి మనం. ఇక్కడ చేస్తే వ్యవసాయం మొక్కలు పడుతుందా? నీ మొగాటిలో కొన్ని వ్యవసాయం చేసినా రేవంత్ రెడ్డి? రైతు కష్టం, రైతు విలువ నీకు తెలుసా? కేసీఆర్ గారు తన హయాంలో ఎరువులు ఫుల్లు, కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, పెట్టుబడికి టైంకు పైసలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు. ఎరువుల కోసం లైన్లలో నిలబడి రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు యాప్ల కోసం లైన్లో నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం పడుతుంది. యాప్ ఓపెన్ అయితే లేదు. ఇక రైతులు యాప్ల కోసం లైన్లో నిలబడమే. రేవంత్ నువ్వు ఏం చేస్తున్నావు? సీదా ఎందుకు ఈ యాప్ లేదు, ఈ లైన్లో నిలబడలేదు, ఈ రైతుని కోసం అడుగుతావు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీకు తెలుసు, నీ ఊళ్ళ సదాశివపేట మండలం కానీ, కొండాపూర్ మండలం కానీ, కంటి మండలం కానీ, సంగారెడ్డి రూరల్ కానీ, నీ ఊళ్ళకే రాజకీయం. ఆటో కిరాయి లేదు, హమాలి కిరాయి లేదు. రైతుగా సంగారెడ్డికే సదాశివపేట కావద్దు, మీ ఊరికే ఎరువుల లారీ పంపిణీ లేదా అని అడుగుతాం. మీ ఊరికే వచ్చింది. హమాలి కిరాయి లేదు, ఆటో కిరాయి లేదు, రైతులు లేదు. రైతుల ఊళ్ళకే ఎరువుల లారీ పంపిణీ కేసీఆర్. కానీ ఎలా రేవంత్ రెడ్డి వచ్చిన ఎరువు బస్తాల కోసం వచ్చి సంగారెడ్డి యాప్లెస్ కోసం లైన్లు నిలబడాలి. కోఆపరేటివ్ పిహెచ్ఎస్ ఆఫీసుల ముందు లైన్లో నిలబడాలి. ఈ పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. చాలా దుర్మార్గం. పోయిన యాసకి బోనస్ ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, రుణమాఫీ ఎగ్గొట్టిండు పుణ్యాత్ముడు. ఇప్పుడు ఎరువులు చేసినట్టు. అందుకే మీకు అర్థమైందో లేదో, ఎలక్షన్లు పెట్టుకుంటే భయపడుతుంది. మన మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది పెడుతుండ ఎలక్షన్. జడ్పీ టైం అయిపోయి ఏడాది అర్థం 2 ఏళ్ళు అయింది. ఎందుకు పెట్టలేవు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది. కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాడికి వస్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు, ఏ పార్టీ సింబల్ ఉండదని పెట్టిండు, ఎవరు గెలిచినా మావో వేరు ఇలా కలుపుకుంటా అని పెట్టిండు. ఆయన భయం పట్టుకున్న ఏడాది అర్థం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు. ఏడాది అర్థం నుంచి ఇలా మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు. చివరికి కోఆపరేటివ్ కూడా 2 ఏళ్ళు అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు. మేము నామినేట్ చేసుకుంటాడట, వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట, ఎలక్షన్ పెట్టాడట. అంటే భయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు? రేపు రైతులు ఎవరు ఓటేసేటట్టు లేరు, రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి. అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా, మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు. ఎందుకు భయపడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడివి అయితే పెట్టు, కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎరువులు ఇయ్యలేదు గనుక, రుణమాఫీ చెయ్యలేదు గనుక, రైతు బంధు ఎగ్గొట్టినవు గనుక, బోనస్ ఇయ్యలేదు గనుక, పంటల బీమా చేయలేదు గనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు. నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది.
యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకే చెక్ పవర్ ఉంటుంది. ఆ పైసలు ఎవడో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్తమ మాటలు. ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తుందా లేతలేదు. అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ యాప్ ఎందుకు, ఈ లైన్లు ఎందుకు? కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా? అమాలి కిరాయి తప్పుతుంది, ఆటో కిరాయి తప్పుతుంది, ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు తప్పుతుంది. ఎవరూలే వాళ్ళకు బస్తాలు ఇయ్య చేత కాకపోతే ఎందుకు? నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా ఇప్పటికే బాగా లేట్ అయింది. మా గౌరవ సర్పంచులతో నేను కోరేది, మంచిగా పనిచేయండి. మీకు ఏం అర్థం కాకపోయినా ఎమ్మెల్యే గారిని కలవండి. మీ ఎమ్మెల్యే గారు గతంలో లోకల్ బాడీ అంటే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిండు. మంచి అనుభవం ఉంది చింతా ప్రభాకర్ గారికి. ఎట్లా నిర్వహించాలి అని మీ లెక్కనే ఆయన కూడా పనిచేసిండు మున్సిపాలిటీకి. సో మీరు ఆయనను కలిసి సూచనలు తీసుకోండి, సలహా తీసుకోండి, ఆయన సహకారం తీసుకోండి. ఏ అవసరం ఉన్నా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. బాగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి పేరు తెద్దాం. మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.